కల్పనను అరెస్టు చేయించారు. ఆమెను రోహిణి, మనోజ్ కలిసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఇదంతా తెలిసిందే. అయితే ఇది జరిగే క్రమంలోనే మనోజ్, రోహిణి, కల్పనల మధ్య మాటల యుద్ధం చాలా ఆకట్టుకుంటుంది. కొన్ని డైలాగ్స్ నవ్వు తెప్పిస్తే మరికొన్ని డైలాగ్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కల్పన పార్లర్కి రాగానే రోహిణి కల్పనను గుర్తుపట్టి, కూర్చోండి, మీకు ఫేషియల్ చేస్తాను అంటూ కూర్చోబెట్టి పక్కకు వెళ్లి మనోజ్కి కాల్ చేసి, నీ మాజీ లవ్వర్ మా పార్లర్కొచ్చింది, త్వరగా రా అంటుంది. సరే సరే అన్న మనోజ్ మనసులో మాట బయటికి కక్కడం నవ్వు తెప్పిస్తుంది. చూసి చాలా కాలమైంది, వచ్చేస్తాను అనేస్తాడు ఫోన్లో. రోహిణి బిక్కమొహం వేసి హా అంటుంది. అదే వచ్చేస్తున్నా అంటున్నా అని మనోజ్ కవర్ చేసుకుంటాడు. ఇక రోహిణి కల్పనను మాటల్లో పెట్టి లాక్ చేయడానికి, కెనడా వెళ్లకముందు ఇక్కడేం చేసేవారు అంటూ ఆరా తీస్తూనే మేకప్, మసాజ్లకు అంతా సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా బిజినెస్ చేసేదాన్ని అంటుంది కల్పన. అవునా, ఏ బిజినెస్ అంటుంది రోహిణి. బిత్తరపోయి ఏం సమాధానం చెప్పాలో తెలియక కల్పన చూస్తూ ఉంటే, ప్రేమించడం, నమ్మించడం, వాడి దగ్గర నుంచి లక్షలు తీసుకుని పారిపోవడం ఇదేనా అంటుంది పొగరుగా కల్పన వైపు చూస్తూ. వాట్ యు మీన్ అంటుంది కల్పన కోపంగా. వెంటనే రోహిణి కూడా కోపంగా, ఎక్కడో చేసినట్లుందా, గతం గుర్తుకొస్తోందా అంటుంది కావాలనే. హే, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు అంటుంది కల్పన. ఇంతలో మనోజ్ ఎంట్రీ ఇస్తాడు. దగ్గరకొచ్చి కల్పనను పైనుంచి కిందిదాకా చూసి, కొంచెం లావయ్యావు అంటాడు. ఆ మాటలకు నవ్వొస్తుంది వీక్షకులకు. అది విన్న రోహిణి కోపంగా మనోజ్తో, హే ఛీ, అదేమైతే నీకెందుకు అంటుంది. ఇక కల్పన కంగారుగా, నేను వెళ్ళాలి అంటుంది. ఎక్కడికి, జైలుకా? తొందరే ముందులే, ముందు పోలీస్ స్టేషన్కెళ్ళాలి కదా అంటుంది రోహిణి. మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటి అంటుంది కల్పన కోపంగా. ఏంటి, నీకు మర్యాద కావాలా? ఫ్రాడ్ ముఖందానా, లక్షలు మింగిందానా అని రోహిణి కల్పనను తిడుతూ ఉంటే, యూ స్టూపిడ్ అని రోహిణిని తిడుతుంది కల్పన. ఇక మన మనోజ్ అందుకుంటాడు. హే కల్పన, ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుందామన్నావు, కెనడా వెళ్లి బిజినెస్ చేద్దామన్నావు, మా నాన్న రిటైర్మెంట్ డబ్బు తీసుకుని పరారయ్యావు, నీ వల్ల నేను దొంగనయ్యాను అని కోపంగా కల్పన గొంతు పట్టుకు నొక్కేస్తూ ఉంటే, మనోజ్ వదిలే అని రోహిణి ఆపుతుంది. ఇక మనోజ్ కోపంగా కల్పనతో, ఛీ, నీలాంటి ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నాను, ప్రేమ పేరుతో ఎంత నమ్మించావ్ అంటాడు కోపంగా. ప్రేమ గురించి దీంతో మాట్లాడతావేంటి, ఇది పెద్ద మోసగత్తే అంటుంది రోహిణి కోపంగా. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అంటుంది కల్పన. నీ గురించి నీకన్నా నాకే బాగా తెలుసు అంటుంది రోహిణి. హా అంటుంది కల్పన అయోమయంగా. మనోజ్ లాంటి ఇన్నోసెంట్నే మోసం చేశావంటే నువ్వెంత మాయలాడివో అర్థమవుతోంది అంటుంది రోహిణి. ఇవన్నీ మాట్లాడ్డానికి నీకేం రైట్స్ ఉన్నాయి అంటుంది కల్పన కోపంగా. వెంటనే మనోజ్, మొత్తం రైట్స్ అన్నీ తనకే ఉన్నాయి, రోహిణి నా భార్య అంటాడు. దాంతో కల్పనకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. నేను వెళ్ళాలి, నాకు పనుంది అంటుంది కల్పన మరింత భయపడుతూ. వెంటనే రోహిణి, ఎక్కడికే వెళ్లేది అంటూ కుర్చీలోకి తోసేస్తుంది కోపంగా. మనోజ్, నీ భార్య మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తోంది, ప్లక్కర్తో కనుగుడ్లు పీకేస్తాను అంటుంది రోహిణి కోపంగా. ఇక కల్పన కూడా కోపంగా మనోజ్ వైపు చూసి, నువ్వేదో దేవదాసు అయిపోయావనుకున్నాను, పెళ్లి చేసుకుని సుఖంగానే ఉన్నావు కదా, నన్ను వదిలేయ్ అంటుంది. వెంటనే మనోజ్, ఓహో, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను దేవదాసునైపోతాననుకున్నావా? దేవుడు నాకు దేవతలాంటి భార్యనిచ్చాడు, నిజంగా నీలాంటిదే నా జీవితంలోంచి వెళ్ళిపోవడమే మంచిదైంది అంటాడు కోపంగా. దాంతో కల్పన, ఇంకే మంచే జరిగింది కదా, నన్ను వదిలేయ్, నేను వెళతాను అంటుంది కంగారు పడుతూ, ఎక్కడ డబ్బు అడుగుతారో అన్న భయంతో. ఇక రోహిణి మాత్రం అదే టార్గెట్తో ఉంది కాబట్టి కల్పనను పట్టుకుని, ఏంటే వదిలేసేది, 40 లక్షలిచ్చి అప్పుడు వెళ్ళు అంటుంది. ఇక కల్పన పొగరుగా, 40 లక్షలా, 4 రూపాయలు కూడా ఇవ్వను, వీడు నాతో 6 నెలలు కాపురం చేశాడు, చెల్లుకు చెల్లు అంటుంది కూల్గా. అది విన్న రోహిణి అసహ్యంగా చూస్తూ, హే ఛీ, నువ్వసలు ఆడదానివేనా? 6 నెలలు అతనితో గడిపి అది డబ్బుతో చెల్లంటావా? అప్పుడు దాన్ని కాపురం అనరే, దానికి ఇంకో పేరుంది, ఆ మాటంటే నువ్విక్కడే ఊరేసుకు చేస్తావు అంటుంది. మనం కలిసున్నామా? నువ్వు నాకు పరిచయం అయినప్పటినుంచి నన్ను శాంతం దోచేశావు కదే, నీ వల్ల మా వాళ్ల దృష్టిలో ఇంటి దొంగగా మిగిలిపోయాను అంటాడు కల్పనతో కోపంగా. అందుకు కల్పన నవ్వుతూ, మోసపోవడం నీ తప్పు, నన్ను నమ్మి డబ్బు ఇవ్వడం నీ తప్పు అంటుంది. అంటే డబ్బు ఇవ్వవా అంటుంది రోహిణి. ఇవ్వను అంటుంది కల్పన. సరే, పోలీసులకు ఫోన్ చేయి మనోజ్ అంటుంది రోహిణి. ఆల్రెడీ ఫోన్ చేసే వచ్చాను అంటాడు మనోజ్ కోపంగా
కల్పన వైపు చూస్తూ. ఏంటి, పోలీసులకి ఫోన్ చేశావా? నేను రేపు కెనడా వెళ్ళాలి అంటుంది కల్పన వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ. వెంటనే కల్పనను రోహిణి పట్టుకుంటుంది. నువ్వు వెళ్ళిపోయినప్పుడే నీమీద కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు దొరికావని పిలిచాను. లేడీ కానిస్టేబుల్స్ కూడా వస్తున్నారు. నీకు బాగా బుద్ధి చెప్పి 40 లక్షలు కక్కిస్తారు అంటాడు మనోజ్. వెంటనే కల్పన జాలిగా ముఖం పెట్టి, నామీదున్న ప్రేమంతా ఏమైపోయింది మనోజ్ అంటుంది గారంగా. మోసం కింద సమాధి అయిపోయింది అంటాడు మనోజ్. ప్లీజ్ రా, నన్ను వదిలేసే మనోజ్. 6 నెలలు నాతో ఉన్నావు కదా, నీ భార్యకే ఇచ్చాననుకో అంటూ కల్పన బ్రతిమిలాడుతుంది. వెంటనే రోహిణి అందుకుంటుంది. చెప్పు తెగుద్ది, ఉంచుకున్నదానికి కట్టుకున్నదానికి పోలికేంటే అంటూ అరుస్తుంది. ఇక అప్పుడే కల్పన మనోజ్తో, ఇంత తెలిసినా ఇంత ధైర్యంగా ఉందంటే నీ భార్య నాకన్నా పెద్ద ముదురులా ఉంది. జాగ్రత్త మనోజ్, ఏదో ఓ రోజు నాలాగే నిన్ను ముంచేస్తుంది అంటుంది. దాంతో కల్పనను లాగిపెట్టి కొట్టేస్తుంది రోహిణి. గిర్రున తిరిగి కుర్చీలో పడుతుంది కల్పన. వెంటనే పైకి లేచి, ఇదిగో ఇలా కొట్టడం ఒక క్రైమ్ తెలుసా అంటుంది రోహిణితో. దాంతో మనోజ్, నువ్వే ఒక క్రిమినల్వి, నువ్వు క్రైమ్ గురించి మాట్లాడతావేంటి అంటాడు. తల దించుకుంటుంది కల్పన. వెంటనే మనోజ్ కోపంగా కల్పనతో, నీకోసం నేను పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయి వస్తే కనీసం నేనేమైపోతాను అన్న జాలి కూడా లేదు నీకు అంటాడు. అందుకు కల్పన, మరి పీటల మీద నుంచి లేచొస్తే ఆ పెళ్లికూతురు ఏమైపోతుందో అని నువ్వు ఆలోచించావా అంటుంది కోపంగా. దాంతో తల దించుకుంటాడు మనోజ్. అప్పుడు కల్పన పొగరుగా, ఇద్దరమే, నువ్వేదో త్యాగమూర్తిగా మాట్లాడతావేంటి? మర్యాదగా నన్నొదిలే, లేకుంటే నన్ను బంధించారని, చిత్రహింసలు పెట్టారని నేనే రివర్స్లో కేసు పెడతాను అంటుంది. సరే పెట్టు, అదిగో పోలీసులొచ్చారు అంటుంది రోహిణి. దాంతో కల్పన కాస్త తగ్గుతుంది. పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తుంది, కానీ వారు వినిపించుకోకుండా స్టేషన్కు తీసుకువెళతారు. మొత్తానికి ఈ కథనంలో మనోజ్ కల్పనను మోసం చేసి పారిపోయాక మొదటిసారి కలుసుకోవడంతో పాటు ఆ చర్చలో రోహిణి కూడా ఉండడం ఆసక్తికరంగా సాగింది.